ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జీవించే మనము ఎన్నో ఆశలను కలిగి ఉంటాము కదా. బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, స్వంత గృహం కలిగి ఉండాలని, సొంతంగా కారు, ఆస్తులు, భూములు, భవనాలు, పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలని, పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని, అందం ఆరోగ్యం కలిగి ఉండాలని, ఇలా చెబుతూ పోతే అందరికంటే మేమే ముందుండాలని, ఎంతో ఉన్నతంగా జీవించాలని అనుకునేవారు ఎంతోమంది ఉంటున్నారు కదా. ఇలా బ్రతకడం కోసం ఎంతో కష్టపడతారు, శ్రమిస్తారు, ప్రయాసపడుతూ ఉంటారు. ఈ క్రమంలో దేవునిని నిర్లక్ష్యం చేస్తూ, ఆయన కార్యాలను అశ్రద్ధ చేస్తూ దేవునిని మర్చిపోయే వారిమిగా ఉంటున్నాం కదండి మనము. దేవుని చిత్తాన్ని జరిగించడానికి బదులుగా మన ఇష్టాలను, మన కోరికలను, ఆశలను నెరవేర్చుకుంటున్నాము. అయితే మనం ఒకటి గ్రహించాలి, లోకమును దాని ఆశయు గతించిపోవును అని. అవునండి, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో తెలియదు. మనం సంపాదించినవన్నీ మనతో ఎంతకాలం ఉంటాయో కూడా తెలియదు. ఈ దినమే మనది, ఈ సమయమే మనది, ఈ క్షణమే మనదండి. తర్వాత ఏమి జరుగుద్దో, మనమేమైపోతామో, మన జీవితం ఎలా మలుపు తిరుగుద్దో, మనకున్నవన్నీ ఏమవుతాయో కూడా తెలియదు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? అవునండి, లోకంలో ఎంత సంపాదించినా అది మనతో రాదు. దేవునిని ప్రక్కన పెట్టి దినదినము ప్రయాసపడి కష్టపడి సంపాదించినదంతా, కూడబెట్టినదంతా ఒకానొక దినాన గతించిపోవలసిందే. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచియుంటాడు. ఆనాడు పౌలు గారు తనకున్న సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నిమిత్తం నష్టముగా చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా అది మనతో రాదండి. ఇది మనకు శాశ్వతం కాదు. పరలోకంలో సంపాదించే ధనమే మనకు నిత్యమూ నిలిచి ఉంటుంది. ప్రియ విశ్వాసి, రేపేమి సంభవించినో మనకు తెలియదండి. మన జీవమే పాటిది చెప్పండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమండి మనము. కాబట్టి ప్రతి దినము దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ, నమ్మకంతో ఆయనను సేవిస్తూ, ప్రభు దృష్టికి నమ్మకస్తులంగా, యోగ్యులంగా ఆయన మాట వింటూ దేవుని చిత్తాన్ని చేసే వారిమిగా ఉంటే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది. అలాగే దేవునికి ప్రార్థిస్తూ మన ప్రయత్నాలను, మన కార్యాలను చేస్తే అత్యధికంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా అని మనం ప్రయత్నించకుండా, పని చెయ్యకుండా ప్రార్థించడమే కాదండి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనకు తన చిత్త ప్రకారం శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహిస్తాడు, మన కోరికలను తీరుస్తాడు, తన చిత్త ప్రకారం మన హృదయ వాంఛలను కూడా నెరవేర్చుతాడు. ఆనాడు కీర్తనాకారుడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థించాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం కూడా ఇలాగే ప్రార్థించాలి. దేవుని చిత్తం చెయ్యడం ఈనాడు మనకు తెలియకపోవచ్చు. అయితే అది దేవునినే అడుగుదాము. దేవా, నీ చిత్త ప్రకారం ప్రవర్తించున్నట్లుగా నాకు నేర్పండి తండ్రి. మీ చిత్తాన్ని తెలుసుకునే హృదయాన్ని నాకివ్వండి దేవా అని ప్రార్థించితే దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చిత్తాన్ని జరిగించే హృదయాన్ని నాకివ్వు అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ఈనాడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలను తీసుకొని ఎంతగా నష్టపోయిన సందర్భాలున్నాయో కదా మన జీవితంలో. వివాహ విషయంలో ఆయన చిత్తాన్ని అడగని వారు ఎంతోమంది ఉన్నారు. ఫలితంగా గొడవలు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు, విడిపోయిన పరిస్థితులు.
అలాగే దేవుని చిత్తాన్ని తెలుసుకోక వెళ్ళిన ఇంటర్వ్యూలు, రాసిన పరీక్షలు ఎన్నో ఉన్నాయి కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ ట్రాన్స్ఫర్ విషయమై ఆయన చిత్తాన్ని అడిగావా? నీ బిడ్డలు ఏమి చదవాలో, ఏ స్కూల్లో జాయిన్ చెయ్యాలో, ఏ గృహంలో ఉండాలో, ఇలా నీ ప్రతి పనిలో ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవించావా? దేవుని చిత్తమును నువ్వు జరిగించావా? అయితే దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిల్చును అని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, ఈ దినము నుండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అలవాటు చేసుకో. ఆయన వాగ్దానం మీద ఆధారపడు. దేవుని మాట విను. ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించవని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకం వైపు చూడకు, లోకంలో ఉన్న వాటిని ఆశించకు. వాటి వలన మనకు శ్రమలే, దుఃఖమే. ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూస్తూ, ఆయననే ఆశ్రయిస్తూ, దేవుని మీద నమ్మకముంచి జీవించితే విజయం నీదే. తప్పకుండా ఆ దేవుని సహాయాన్ని నువ్వు ఎల్లవేళలా పొందుకుంటావు. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిల్చును. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటే నిరంతరము దేవుడు తన కృపలో, కాపుదల, భద్రతలో మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ చిత్తాన్ని చెయ్యాలని, మీ ఇష్ట ప్రకారం మేము జీవించాలని, మీ మాటకు లోబడాలని మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, లోకం వైపు చూస్తే, దాని మీద ఆశ పెట్టుకొని జీవించితే అది ఒకానొక దినాన గతించిపోవునన్నారు తండ్రి. కాబట్టి దేవా, మేము లోకం వైపు చూడకుండా, లోకంలో ఉన్న వాటి మీద ఆశ కలిగి జీవించకుండా మీ వైపే చూస్తూ, మీ మాట వింటూ, మీ చిత్తాన్ని జరిగించి నిరంతరము మీ బిడ్డలంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. ఆ యొక్క పరలోకంలో యుగయుగాలు మీతో పాటు రాజ్యమేలే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ లోకంలో ప్రతి పరిస్థితి విషయమై మీపై ఆధారపడుతూ, మీకే ప్రార్థిస్తూ, మీ చిత్తాన్ని తెలుసుకొని మీ ఇష్ట ప్రకారం జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మా ప్రతి పరిస్థితిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఈనాడు దేవా, మేము చేసే ఉద్యోగము, మేము వెళ్ళే మార్గము, మేము చేసే ప్రతి పని అది మాకు క్షేమాన్నిస్తుందో ఇవ్వదో మాకు తెలియదు కానీ దేవా, అయ్యా, మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగితే మాత్రం తప్పకుండా అది మాకు క్షేమాన్నిస్తుంది తండ్రి. కాబట్టి దేవా, మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయత్నంలో మీ చిత్తాన్ని తెలుసుకునే వారిమిగా, దానినే జరిగించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మీ అందు విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము ప్రార్థించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరూ ఈ సమయాన మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమంతా ప్రియులైన వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చెయ్యండి. కావలసిన బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని భద్రపరచండి దేవా. మీరే వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, దిగులు, శ్రమ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు కృప చూపించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరే కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కోరికలను మీరు తీర్చండి. వారి కష్టానికి తగిన
తగిన ప్రతిఫలం దయచేయండి ప్రభా. అయ్యా, ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడిని, భారాన్ని తీసివేయండి. ద్వేషాల నుండి, వ్యతిరేకతల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే నష్టాల గుండా వెళ్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ఆశీర్వదించండి, తోడై ఉండండి ప్రవ్వా. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి విసిగిపోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. ఈ సమయాన ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగా కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. అయ్యా, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్తను, భార్యను మీరు దీవించండి దేవా. వారిలో ఉండే అనారోగ్యాలను దూరపరచండి దేవా. బిడ్డల పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే ప్రతి యవ్వన సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధలను కూడా మీరు తీర్చండి దేవా. కుటుంబంలో కొరతలు, అక్కరలు తీసివేయండి దేవా. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక, వడ్డీలు ఎలా కట్టాలో తెలియక అప్పుల వారిని చూసి భయపడే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి మీరే వారికి సహాయం చెయ్యండి. భయాల నుండి కాపాడండి దేవా. కొరతల్ని మీరు తీర్చండి. బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పరిచర్య చేస్తున్న సేవకులు, సేవకురాలు, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో తోడయ్యండి, సహాయం చెయ్యండి. స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఆత్మీయ ఎదుగుదల లేక శరీరానుసారంగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. దుష్టుల నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. అనారోగ్య పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి చక్కటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు పండిస్తున్న ప్రతి పంటను మీరు దీవించండి. నష్టాల పాలవ్వకుండా సహాయం చెయ్యండి. మీరే బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, బేదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా.
బిడ్డల్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప సంతోషంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారిని వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ దినమున దేవా పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, రకరకాల పనుల నిమిత్తం ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. బిడ్డల చేతి పనులను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతా మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని, మీరే వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.